పెద్దొదినా అదేంటి అందరికేమో కపుల్ గిఫ్ట్లు తీసుకొచ్చారు, వాడికి మాత్రం సోలోగా కళ్ళజోడు తీసుకొచ్చారు. మరి వాడి భార్యకి? నీకు నేను పెళ్లిలో ఏవైతే చేయాలనుకున్నానో అవన్నీ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ జరిపించేస్తాను. రేపు నా కోడల్ని చూడాలి. ఉదయాన్నే వెళ్ళి తీసుకుని వచ్చేయి. హాయ్ ఆంటీ, హౌ ఆర్ యు? నా సంగతి సరేగాని ఈ మధ్యన నర్సులు అందర్నీ ఆంటీ అని పిలుస్తున్నారా? నర్సా? నర్స్ ఏ ఒక్కటైనా నీకు ఉండాల్సిన ప్లేస్లో ఉన్నాయా? ఇకనైనా నర్సువి నర్సులా ఉండు, లేదంటే పేషెంట్ చచ్చిపోతారు. ఉంటుంది పెద్దదినా, ఈ నర్సు అందరిలా కాదు, చాలా స్పెషల్. అవునక్క, ఎవరికైనా ఇట్టే నయం చేసేస్తుంది. అంత మంచి నర్సు. అదే అక్క, ఎంత రోగానైనా మాయం చేసేస్తుంది అంటున్నాను. ఓహో, చూడు, ఇక నుంచి నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి కుదరదు. ఇక్కడ సువర్ణ ఏంటి, కొంగు భుజం మీద ఉండాలి, కుచ్చిళ్ళు బొడ్డుపైకి ఉండాలి. ముఖ్యంగా నువ్వు కంట్రోల్లో ఉండాలి. ఏమిటి నేను చెప్పేది కాస్త వింటావా? అసలు నేను హలో 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 నర్స్ గౌతమి. నర్సు నర్సు. ఏమిటా ఈ కన్ఫ్యూజన్? ఏం లేదు ఏం లేదు ఏం లేదు. చూడండి సిస్టర్. సిస్టరా? నర్సుని సిస్టర్ ఇంకేమో పిలుస్తారు. స్వర్ణ ఇప్పుడే వచ్చింది కదా, అందరూ ఇప్పుడే మాట్లాడి అన్ని ప్రశ్నలు ఇప్పుడే అడిగితే ఎలా? మీరు వెళ్ళండి, టైం ఉంది కదా, తర్వాత మాట్లాడండి. అబ్బా మీరు వెళ్ళండి సిస్టర్ ప్లీజ్. నర్స్, వెళ్ళి కాస్త వేడి నీళ్ళు పట్టుకురా. ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాపురం పెడదు గాని. ఏమిటి అలా చూస్తున్నావు? వెళ్ళు. తెస్తుంది, వేడి నీళ్ళే కదా, తెచ్చేస్తుంది స్వర్ణ. సిస్టర్ వెళ్ళు, వేడి నీళ్ళు. వెళ్ళండి సిస్టర్. స్వర్ణ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్తాను కానీ నేను చెప్పింది గుర్తుందిగా, రేపు నా కోడల్ని చూడాలి. ఏమిటి? ఓకే స్వర్ణ, నువ్వు వెళ్ళు. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్. నువ్వు వెళ్ళు, రెస్ట్ తీసుకో. మనోడికి బ్యాడ్ నైట్. వదిన, మనోడు సరిగ్గా ఇరుక్కున్నాడు. నర్సునా? ముసల్ది నన్ను ఇన్సల్ట్ చేస్తుందా? దాన్ని వెళ్ళి కాస్త వేడి నీళ్ళు పట్టుకురా. ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాపురం పెడదు గాని. ఆ ముసల్దానికి నేను వేడి నీళ్ళు తీసుకెళ్లాలా?
సొలో కోగే నీళ్ళల్లో దాన్ని ముంచేస్తే అప్పుడు తెలుస్తుంది. గౌతమి, ఓ మీరా? రండి బ్రదర్ రండి. ఏం కావాలి? ఇంజెక్షన్ కావాలా, టాబ్లెట్స్ కావాలా? గౌతమి, వాట్ ఇస్ దిస్? బ్రదర్ ఏంటి? మేము సిస్టర్లం కదా, సో మేము మీకు సిస్టర్ అయితే మీరు మాకు బ్రదర్ అవుతారు కదా బ్రదర్. గౌతమి, కింద జరిగింది మనసులో పెట్టుకోకు, నేను చెప్పేది విను. మనసులో పెట్టుకోక ఎగర గెంత అయ్యమంటావా? అది కాదు గౌతమి. ఏది కాదు? ఇక్కడేం చెప్పాలో అక్కడేం జరిగింది. నేను నేను చీర బొడ్డుపై కట్టాలా, కొంగ భుజం పైన ఉండాలా, నేను కంట్రోల్లో ఉండాలా? అబ్బా, అదంతా డెలీట్ చేసాయి. ఎలా డిలీట్ చేయను? ఇంకా నయం నర్స్నే అన్నారు. మీ అందరికి మూతి కడిగి ఆయన అనలేదు. సారీ గౌతమి, నీకు కోపం రావడం సహజమే, కానీ అక్కడ పరిస్థితి చేయి దాటిపోయింది. పద, అలా కూర్చో. మీరు కూర్చోండి సార్. వేడి నీళ్ళు తెచ్చి కాపడం పెడతాను. కాపడం సరిపోద్దా? బాడీ మసాజ్ కూడా చేయనా? గౌతమి, వాళ్ళు నన్ను అన్నేసి మాటలు అంటుంటే కనీసం నీ నోరు పెగలేదు. ఒక్క మాట గౌతమి నర్సు కాదు, నా కాబోయే భార్య అని చెప్పావా? చెప్పాలని కదా వెళ్ళాను, నిన్ను పరిచయం చేద్దామని కదా వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళేసరికి అందరూ కలిసి తగలెట్టేశారు. పోనీ ఏదోలా విషయం చెప్పేద్దామంటే నా భార్య పుట్టింటికి వెళ్ళిందని నోరు జారాను. ఇలాంటి టైంలో నిన్ను పరిచయం చేస్తే జరిగిందంతా చెప్పాలి. ధైర్యం చేసి చెప్పినా నిప్పులు కక్కుతుంది తప్ప ఒప్పుకోదు. అలాగని నన్ను ఇలాగే నర్సు చేసి ఆడిస్తారా? అదేం లేదు గౌతమి, కాస్త ఓపిక పట్టు. సరైన టైంలో నేనే మన విషయం చెప్తాను. నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో పెద్దమ్మకు అర్థమయ్యేలా చెప్పగలిగితే మన పెళ్లి జరుగుతుంది. నన్ను నమ్ము. నాకు నమ్మకం లేదు. ఇది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. గౌతమి, ఏం చేసినా ఏ అబద్ధం చెప్పినా మన కోసమే కదా. నాకు కాస్త టైం ఇవ్వు, అంతా నేను సెట్ చేస్తాను. గౌతమి ప్లీజ్, నువ్వు ఇలా బెట్టు చేస్తే నన్నెవరు సపోర్ట్ చేస్తారు? అనుకున్నది జరగాలంటే నీకు కాస్త పేషెన్సీ ఉండాలి. ప్లీజ్. అమ్మో, ఇంకా తెగేదాకా లాగద్దు. ఎందుకంటే మన టార్గెట్ ఆ అమెరికా ఆంటీ కాదు, ఈ కుటుంబం. నేను అనుకున్నది జరగాలంటే ముందు క్రిష్ అనేవాడు నా గ్రిప్ లో ఉండాలి. క్రిష్, నువ్వంతగా చెప్పాలా? మన కోసం నువ్వెంతగా స్ట్రగుల్ అవుతున్నావో నాకు తెలీదా? అయినా నువ్వేం చేసినా మనం ఒకటవ్వాలనేగా. ఆ మాత్రం సపోర్ట్ చేయనా చెప్పు? థ్యాంక్స్ గౌతమి, నాకు తెలిసి నీ మనసు ఏంటో, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. ఇష్టమేనా? ఐ లవ్ యూ గౌతమి. లవ్ యూ టు క్రిష్. రాముడు సకల విద్యా కోవిదుడు. అతను అందరూ మెచ్చిన రాజ్య పరిపాలకుడు. తండ్రి మాట అంటే రాముడికి వేదం. అందుకే తన తండ్రి మాటకి కట్టుబడి అడవికి పయనమయ్యను. ధర్మప్రభులు అయిన శ్రీరాముడికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన భార్య అయిన సీతమ్మని విడిచిపెట్టక వెంట తీసుకెళ్ళను. అత్త, ఏంటి నాన్నా? నాకు డౌట్ అత్తా. రాముడు చాలా మంచివాడా? మంచివాడు మాత్రమే కాదురా, చాలా గొప్పవాడు. ఏ? ఎంత గొప్పవాడు? ఆకాశం ఎత్తుని, భూదేవి విస్తీర్ణాన్ని, రాముడి గొప్పతనాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదురా. అమ్మో, అంత గొప్పవాడా? అంత గొప్పవాడైతే సీతమ్మని ఫారెస్ట్ కిందకు తీసుకెళ్లాడు. ఇంట్లోనే పెట్టచ్చు కదా. సీతమ్మని ఒక్క సెకండ్ కూడా విడిచుండలేక వెంట తీసుకెళ్లాడు. మరి ఫారెస్ట్ లో లయన్స్, టైగర్స్ ఉంటాయి కదా. కానీ రాముడికి సీతమ్మ మీద బోలెడంత ప్రేమ ఉంది కదా. ఆ ప్రేమ ఉన్నంత కాలం పులులు, సింహాలు సీతమ్మని ఏమి చేయలేవు. అంటే కృష్ణమామయ్యకి నీ మీద ప్రేమ లేదా? అందుకే నిన్ను వదిలేశాడా? మామయ్య రాముడిలా మంచివాడు కాదా? చాలా మంచివాడు, కానీ మగాడు. అందుకే నాతో గొడవ పడ్డాడు,
విడిపోయాం. మరి మొన్న నా ఫ్రెండ్ బుజ్జికి నేను చాక్లెట్ ఇవ్వలేదని పెద్ద గొడవైంది. నేను వెంటనే చాక్లెట్ ఇచ్చేసాను. మళ్ళీ కలిసిపోయాం. మీరు కూడా కలిసిపోవచ్చు కదా అత్త. మీ గొడవ చాక్లెట్ కోసం, మా గొడవ గుప్పెడు ప్రేమ కోసం. అర్థం కాలేదత్తా. నీ ఫ్రెండ్ బుజ్జి నువ్వు చాక్లెట్ ఇవ్వలేదని గొడవ పడింది కదా, మరి నీకెప్పుడైనా తను చాక్లెట్ ఇచ్చిందా? ఓ చాలాసార్లు ఇచ్చింది. నేను కూడా మీ మావయ్యకి లెక్కలేనన్నిసార్లు ప్రేమనిచ్చాను. కానీ తను ఒక్కసారి కూడా ఆ ప్రేమని తిరిగి ఇవ్వలేకపోయాడు. అందుకే ఈ గొడవంతా. అంటే మామయ్య నువ్వు ఎప్పటికీ కలవలేరా అత్తా? ఈ రెండు చేతులు కలిస్తేనే చప్పుడవుతుంది. కానీ ఒక్క చేత్తో చప్పట్లు కొడితే చప్పుడొస్తుందా? రాదు కదా. రాదు. ఎవరైనా మనమిచ్చిన ప్రేమని తీసుకొని అదే ప్రేమని మనకి తిరిగిస్తేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లేదంటే బ్రతకడమే వృధా అనిపిస్తుంది. పోనీ నేను మామయ్య దగ్గరికి వెళ్ళి మామయ్య మామయ్య మా అత్తకి నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు కూడా మా అత్తను ప్రేమించు అని చెప్పనా? ఇప్పుడు నువ్వు చిన్న పిల్లాడివి కదా, తొందరలోనే పెద్దవాడు అవుతావు కదా, అప్పుడెళ్ళి చెప్తూగానిలే. అయితే వెంటనే పెద్దగైపోతాను. నువ్వు మామయ్య కలుసుంటే చాలా బాగుంటుందత్తా. ఆల్బమ్ చూస్తున్నావు? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు సువర్ణ. చాలా. వాళ్ళు కూడా నీతో పాటు వచ్చుంటే బాగుండేది. ఇల్లంతా సందడి సందడిగా ఉండేది. తల్లివేలు పట్టుకుని తిరిగే వయసు దాటిపోయారు. వాళ్ళు ఇప్పుడెందుకు వస్తారే? అదేంటి సువర్ణ అలా అంటావు? అంటే నాకు రావాలనిపించింది నేను వచ్చేశాను. వాళ్ళకి రావాలనిపించినప్పుడు వాళ్లే వస్తారు. అయినా నాకు నా కన్నయ్య ఉన్నాడు కదే. అపర్ణ. ఏంటి సువర్ణ? పెద్దోడు బలరామా? బలరాం ఎవరు? మన భగతే. ఇప్పుడు బలరాం. ఓ, ఎక్కడ వాడు? తిరిగొచ్చేశాడా? 14 ఏళ్లకి తిరిగొచ్చాడు. రకరకాల పరిస్థితుల మధ్య ఈ ఇంట్లోకొచ్చాడు. అంటే కన్నయ్యకి బలరాం ఎవరో తెలుసా? బలరామే పెంచుకున్నవాడని తెలుసు, అంతకు మించి ఏమీ తెలియదు. వాడింట్లో వాడే పరాయి వాళ్ళ ఉంటున్నాడంటే వాడి మనసు చాలా గొప్పదపన్నా. ఏదో అలా గడిచిపోతోంది సువర్ణ. ఆయనే గనక ఉంటే ప్రతి సమస్యకి ఓ పరిష్కారం దొరికేది. కానీ నా దురదృష్టం, నోరు విప్పలేను, నిజం చెప్పలేను. ఇప్పుడంత అవసరం వచ్చిందే. అవేం మనసులో పెట్టుకోకు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా సువర్ణ, నేను బట్టలు సర్దుతాను. అపర్ణ, బట్టలు నేను సర్దుతానులే, నువ్వు వెళ్ళు. పర్లేదు సువర్ణ, నేను సర్దుతాను. అపర్ణ, వద్దు అపర్ణ. అయినా ఇందులో సర్దుకోవడానికి ఏమున్నాయని? నువ్వు వెళ్ళి ఫుడ్ రెడీ చేయి, నేను ఫ్రెష్ అవుతాను. వెళ్ళప్పు.
కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూలా కర్తవ్యం దైవమానికం. గుడ్ మార్నింగ్ పెద్దదినా. ఏమయ్యా, భారతదేశంలో ఉంటున్నావు, తెలుగులో పుట్టావు, చక్కగా శుభోదయం అని చెప్పలేవు? అదేంటి పెద్దదినా, రివర్స్ గేరు? స్ట్రైట్ గానే మాట్లాడుతున్నానయ్యా. నా చేతిలో హారుతుంది, నేను మళ్ళీ ఉన్నాను, అంతా తెలుగులోనే ఉంటుంది. మరి చేతిలో వైన్ బాటిల్ ఉన్నప్పుడు? అప్పుడు కొంకిణి, ఫ్రెంచు, ఇంగ్లీషు, హిందీ అన్ని భాషలు ఒకేసారి వచ్చేస్తాయి. ముందు హార తీసుకో. ఏమిటా ఎలా చూస్తున్నావు? ఏ మాట కా మాటే చెప్పుకోవాలి పెద్దదినా. ఈ గెటప్ లో మీరు కనక మహాలక్ష్మికి కజిన్ సిస్టర్ లా ఉన్నారంటే నమ్మండి. మాణిక్యం, భజన పూజ గదిలో చేయవయ్యా, కాస్త పుణ్యమైనా వస్తుంది. నా దగ్గర చేస్తే ఏమొస్తుంది చెప్పు? సారీ పెద్దదినా, క్షమించండి క్షమించండి. ఇంతకీ నా కన్నయ్య కోడల్ని తీసుకురావడానికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్తాడు? మీ కన్యకి ఇంకా తెల్లారనే లేదు. పొద్దు నెత్తిమీదికి వస్తే గాని మనోడు మత్తులోంచి బయటికి రాడు. ఏమిటి, కన్నయ్య ఇంకా నిద్ర లేవలేదా? ఈ పాటికి కోడల్ని ఇంటికి తీసుకొస్తాన్నాడు. వెదవ్వా. ఇదిగో ఇది పట్టుకో. స్నానం చేసావా? భలేవారే, నేను నిన్నే చేశాను. ఈరోజే చేశాను. సర్లే పట్టుకో. దేవుడా, ఈ గండం గట్టెక్కేదలా. ఇప్పుడు బయటికెళ్ళి స్వర్ణ కనిపించాను, కోడలా కోడలా అంటుంది. కనిపించలేదు, వీడెక్కడికి వెళ్ళాడా అని అరుస్తుంది. చూడలో దేవుడా. కన్నయ్య, కన్నయ్య. అమ్మో, స్వర్ణ వచ్చేస్తుంది. కన్నయ్య, ఒరే కన్నయ్య, ఏమిట్రా ఈ మొద్దు నిద్ర? టైం 10 అవుతుంది, లే. ఇంకో గంట అయితే 11 అవుతుంది. వదిలే స్వర్ణ. ఏమిట్రా వదిలేసేది? లే, ఉదయాన్నే వెళ్ళి కోడలి పిల్లని తీసుకుని వస్తాన్నావా? మర్చిపోయావా? స్వర్ణ, ఇలా వెళ్ళి అలా తీసుకురావడానికి అదేం పిల్లి కాదు, కోడలు పిల్ల. గట్టిగా మాట్లాడితే దయ్యం పిల్ల. ఏమిట్రా అన్నావు? ఏమనలేదు స్వర్ణ. వెళ్ళరా కన్నయ్య, వెళ్ళి రెడీ అవ్వు. నాకు కోడలు చూడాలనుంది. ప్లీజ్ వెళ్ళి తీసుకొని రాపో. దాన్ని తెచ్చేంత వరకు ఇప్పుడు వదిలేలేదుగా. అమ్మా అమ్మా అమ్మా, జ్వరం, చలి చలి. కన్నయ్య, జ్వరం, కన్నయ్య, ఒరే కన్నయ్య, ఏమైందిరా? తలనొప్పి. అయ్యో, ఇప్పటిదాకా బానే ఉన్నావు కదరా. ఏది చూడు, శరీరం వేడిగా కూడా లేదు కదరా. ఇప్పుడే వచ్చింది స్వర్ణ, అది లో జ్వరంలే, లో జ్వరం. అయ్యో, ఇప్పుడెలా? డాక్టర్ గారిని పిలిపిస్తానుండు. వద్దులే స్వర్ణ, స్వర్ణ తగ్గిపోతుందిలే. అవును, ఇంట్లో నర్సు ఉంది కదా. నువ్వు ఇక్కడ జ్వరంతో బాధపడుతుంటే అది అక్కడేం చేస్తుంది? బ్రెడ్ తింటూ బెడ్ మీద పడుకోనుందా? ఉండు, పిలుచుకొని వస్తాను. ఏంటి, నర్సునా? అవును, మన నర్సునా? అది మన నర్సు కాదు, పని చేసే నర్సు. నర్స్, ఓ నర్స్. క్రిష్, గౌతమితో సేవలు చేయించుకునే ఛాన్స్ వచ్చింది, మిస్ చేయకో. ఇరక తీసారా. ఎంజాయ్ ఎంజాయ్. రా రా రా. అమ్మో, వచ్చేస్తున్నా. చలి. ఇదిగో నర్స్, నా కన్నయ్యకి జ్వరంగా ఉంది, కాస్త చూడు. అలాగే. కన్నయ్య, ఏ ఆగు. ఎలా చూస్తావు? మెళ్ళో సెతస్కోప్ లేదు, చేతిలో టాబ్లెట్ లేదు. నువ్వు నర్సువి. సింగారించుకోవడం మీద ఉన్న శ్రద్ధ వైద్యం మీద పెడితే నర్సువి కాదు, ఈ పాటికి డాక్టర్ అయి ఉండేదానివి. నువ్వు ఇంటికి రావాలి. నువ్వు మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి.